చూద్దాం రండి. 13వ అధ్యాయము 15వ వచనము. 14వ వచనంలో ఏముంది? యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. సౌలు, దేవుడు నిన్ను వదిలేశాడు. నీ రాజ్యాన్ని నీ దగ్గర నుంచి తీసేశాడు. నీకంటే మంచివాడికి దాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. సౌలు, దేవుని సన్నిధిని, దేవుని యొక్క వాక్కును నిర్లక్ష్యం చేశావు. ఫలితం ఏమిటి? 15వ వచనము. సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీయుల గిబియాకు వచ్చెను. సౌలు తన యొద్ద ఉన్న జనులను లెక్క పెట్టగా వారు దాదాపు 600 మంది ఉండిరి. టోటల్ ఎంతమంది? కొంచెం గట్టిగా చెప్తారా? అంతకుముందు యెహోవా ఆత్మ సౌలు మీద ఉన్నప్పుడు 3,30,000 మంది మేమున్నాం, నీకు తోడుగా ఉంటాం. ప్రజలు నిలబడ్డారండి. ప్రవక్త తోడుగా ఉన్నాడండి. ప్రభువు తోడుగా ఉన్నాడండి. ధైర్యంగా జీవించడానికి అన్ని విధాల దేవుడు సౌలును బలపరిచాడండి. కానీ ఎప్పుడైతే సౌలు కాని పని చేశాడో, పనికి మాలిన పని చేశాడో, దేవుడు సౌలును వదిలేశాడు. సమూయేలు సౌలును విడిచిపెట్టేశాడు. ప్రజలు సౌలును వదిలేశాడు. 3,30,000 మంది ఉన్నటువంటి సౌలు సైన్యము 600కు చేరిందండి. ప్రియ సహోదరులు వింటున్నారా? సహోదరులు వింటున్నారా? దేవుణ్ణి దూరం చేసుకోవడం క్షేమం కాదు. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనము. అందుకు సమూయేలు, నీతో కూడా నేను రాను. ప్రవక్త అంటున్నాడు, నీతో నేను రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక ఇశ్రాయేలీయుల మీద రాసుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించెను అంటే ఏమండి? వదిలేసాను. యెహోవా నిన్ను వదిలేశాడు సౌలు, నేను కూడా వదిలేస్తున్నాను. 34-35వ వచనము. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయెను. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయెను. ఎంత పనికి మాలినవాడు, ఎంత పనికి మాలినవాడు! దేవుడు కనికరించి గాడిదలను ఎత్తుక్కుంటున్న వ్యక్తిని అభిషేకించి రాజును చేస్తే దేవుడి మీదే తిరగబడ్డాడే పనికి మాలినవాడు. సౌలు యొక్క సింహాసనాన్ని సదాకాలము ఉంచాలని దేవుడు ఆశిస్తే అంత గొప్ప ఆలోచనలు కలిగినటువంటి దేవుని మీదే తిరగబడ్డాడే సౌలు గురించి ఆలోచించిన ప్రతిసారి సమూయేలు ఏడ్చాడండి. దేవుడు నిన్ను వదిలేశాడో. దేవుడు నిన్ను వదిలేసినప్పుడు సౌలా, నీతో నేను ఉండడం సాధ్యం కాదు. సమూయేలు కూడా వదిలేశాడు. ప్రభువు వదిలేశాడు. ప్రవక్త వదిలేశాడు. పోరాడేటటువంటి దావీదు కూడా సౌలును వదిలేశాడు. ప్రజలు సౌలును వదిలేశారు. ఎంతో నమ్మకంగా సౌలు తరఫున దావీదు పోరాడుతూ ఉంటే, విజయాలు సాధిస్తూ ఉంటే సంతోషించడానికి బదులుగా దావీదు తీసుకొస్తున్న విజయాలు చూసి సౌలు అసూయతో రగిలిపోయాడు. సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు. గొల్లియాతు ఇశ్రాయేలీలందరినీ నాశనం చేయడానికి కంకణం కట్టుకొని, నన్ను ఎవడైనా మీలో ఒక్కడొచ్చి చంపినట్లయితే నా దేశాన్ని మీకు దాసోహం చేస్తాం, లేదా నేను వాడిని చంపినట్లయితే మీ దేశం మాకు దాసోహం కావాలి ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు ఇశ్రాయేలు దేశాన్ని కాపాడడానికి దావీదు ముందుకొచ్చాడు. ప్రాణాలకు తెగించి సౌలుతో పట్టిన సైన్యానికి అండగా నిలబడి దావీదు ఒంటి చేత్తో గొల్లియాతును చంపి సౌలు సైన్యాన్ని, సమస్త జనులను దావీదు ఆ రోజు కాపాడుకున్నాడు. అలాంటి దావీదు మీద మంచి మనస్సు కలిగి ఉండాల్సిన సౌలు పగబట్టాడు.
ఒకసారి దేవుడు ఒక మనిషిని విడిచిపెట్టేస్తే ఆ మనిషి పశువులాగా జీవిస్తాడో ఉన్నారా ఈరోజు? దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తూ, దేవుని ఆజ్ఞను, దేవుని వాక్యాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని, ఆత్మీయతను నిర్లక్ష్యం చేస్తూ సౌలులాగా జీవిస్తూ ముందుకు సాగుతున్న వాళ్ళు ఉన్నారా? అయితే వినండి, కలిగి ఉన్న సమస్తాన్ని కోల్పోబోతున్నావు. ప్రభువును పోగొట్టుకున్నాడో, ప్రవక్తను పోగొట్టుకున్నాడో, పోరాడేవాడిని పోగొట్టుకున్నాడో, ప్రజలను పోగొట్టుకున్నాడు. ఏం జరిగింది? అదే మొదటి సమయంలో 31వ అధ్యాయము. అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఉండకుండా పారిపోయిరే. గిల్బోవా పర్వతము వరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అభినాదాబు, మిల్కీషువా అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. బైబిల్ సెలవిస్తుంది, ఫిలిష్తీయులు అమాంతంగా ఇశ్రాయేలీయుల మీద పడినప్పుడు సౌలుతో పాటు పోరాడడానికి, సౌలుతో పాటు నిలబడ్డానికి ఒక్కడు కూడా లేడండి. అందరూ పారిపోయారు. సౌలు ముగ్గురు కుమారులు, 4 మిగిలిపోయారండి. ప్రియ సహోదరుడు, సహోదరు, వింటున్నావా? ఎక్కడ ప్రారంభమైంది ఈ ప్రయాణం? గాడిదలను వెతుక్కుంటున్న వ్యక్తిని దేవుడు కనికరించి రాజుగా అభిషేకించి హెచ్చిస్తే అన్నికి మనికి జీవించవలసినటువంటి సౌలు అహంతో జీవించాడు, అహంభావంతో జీవించాడు, అసూయతో జీవించాడు, అవిధేయతతో జీవించాడు, అపవిత్రంగా జీవించాడు. ఫలితం ఏమిటి? ప్రభువును పోగొట్టుకున్నాడు, ప్రవక్తను పోగొట్టుకున్నాడు, పోరాడే దావీదును పోగొట్టుకున్నాడు, పోరాడే ప్రజలందరినీ పోగొట్టుకున్నాడు, ఒంటరిగా మిగిలిపోయాడు. కలిగిందంతా పోగొట్టుకున్నాడు, కిరీటాన్ని పోగొట్టుకున్నాడు, 3 కీర్తిని పోగొట్టుకున్నాడు.